రూ. 3.5 కిలో బియ్యం ఉన్న రోజుల్లో రూ. 2కే ఇచ్చారు ఎన్టీ రామారావు. ఇవాళ రూ. 60 కిలో బియ్యం ఉన్న రోజుల్లో కూడా రూ. 35, 40 విలువైనటువంటి రేషన్ బియ్యాన్ని ఉచితంగా ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. రూపాయికే ఇచ్చినటువంటోడు కిరణ్ కుమార్ రెడ్డి. రూపాయి 95 పైసలకి ఇచ్చినవాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి. కానీ ఆయన పేరు అట్లా స్థిరపడిపోయింది, ఎన్టీఆర్ పేరు. అట్లాగే ఆరోగ్యశ్రీ అంటే ఆస్పత్రికి వెళ్తే ట్రీట్మెంట్ అన్న పేరు వినగానే ఉచిత ట్రీట్మెంట్ కార్పొరేట్ ఆసుపత్రులు రాజశేఖర రెడ్డి పేరే గుర్తుంటుంది. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి పేరే గుర్తుంటుంది. నువ్వు ఎంతైనా చదువుకో, కార్పొరేట్ సంస్థలను చదువుకో, జీతం నేను కడతాననేటటువంటి ఒక భరోసా. అలాంటి రాజశేఖర రెడ్డి విగ్రహాలు అందుకనినే ఆయన చనిపోగానే కుప్పలు తెప్పలుగా విగ్రహాలు పెట్టారు. ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు అదే స్థాయిలో విగ్రహాలు రావాలి. కానీ ఎందుకు రాలేదంటే ఆ రోజున ఎన్టీ రామారావుని గద్దె దించింది చంద్రబాబు కాబట్టి, చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఎన్టీ రామారావుని తాము విలన్గా చూపించాం కాబట్టి ఆ విలన్ విగ్రహాలు పెడితే తమకి కష్టం కాబట్టి, నష్టం కాబట్టి ఆ రోజున ఆ విగ్రహాలు పెట్టనివ్వలేదు, ప్రోత్సహించలేదు. అక్కడక్కడ కొంతమంది తెగించి పెట్టినటువంటి వాళ్ళు తప్ప. అందుకని ఎన్టీఆర్ విగ్రహాలు తక్కువ ఉన్నాయి రాష్ట్రంలో, ఇటు రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆ విగ్రహాలని కూల్చేస్తే రాజశేఖర రెడ్డి పేరు మర్చిపోతారు, రాజశేఖర రెడ్డి కార్యక్రమం మర్చిపోతారు. ఎకో సిస్టమ్ ద్వారా దశాబ్దాల తరబడి రాజశేఖర రెడ్డిని ఒక రాక్షసుడుగా చూపించిన ఆయన కొడుకుని బ్రహ్మరాక్షసుడుగా చూపెడుతున్నా సరే ప్రజలు ఎప్పటికీ 40% మంది, దాదాపు 1,30,00,000 మంది అటు ఉన్నారంటే అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు ఈ మాట చెప్పాల్సిందంటే జమ్మల మడుగులో రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేసి ఏం సంకేతం ఇద్దాం అనుకున్నారని.